హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్లుగా బకాయిలు రాకపోవడంతో స్టాఫ్కు జీతాలు, కాలేజీ బిల్డింగ్లకు రెంట్ చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించమని పలుమార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్టోబర్లో మేము కళాశాలను నడపలేని పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో స్టాఫ్కు సాలరీస్ ఇవ్వలేమని, మరియు భవనాల అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాము. విధిలేని పరిస్థితుల్లో కళాశాలను నడపలేము. మేము దసరాలోపు రిలీజ్ చేయనట్లయితే కళాశాలను బంద్ చేస్తామని కూడా గవర్నమెంట్ తెలియజేసినప్పుడు గవర్నమెంట్ పిలిచి మీ బకాయిలను తొందరగా చెల్లిస్తామని చెప్పి చెల్లించలేదు. తర్వాత నవంబర్లో మళ్ళీ డిసెంబర్లో డిప్యూటీ సీఎం గారు మీటింగ్ కండక్ట్ చేసి డిసెంబర్ 20వ తారీఖు నాడు ఖచ్చితంగా మీ బకాయిలను మొత్తం చెల్లిస్తాము అని చెప్పేసి 875 కోట్లు చెల్లిస్తున్నట్టుగా మాకు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఆ బకాయిలు చెల్లించకపోగా మాకు కనీసము అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వము వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం అనుకొని వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ బకాయిలు మొత్తం వస్తుందని ఆశతో కళాశాల నడుపుతూ వచ్చాము. కానీ గత 3 సంవత్సరాలుగా రాని కారణాన ఇప్పుడు జీతాలు చెల్లించలేక, భవనాల అద్దెలు చెల్లించలేక కళాశాల నడపలేని పరిస్థితి.